150 రోజుల ఛాలెంజ్‌లో 137 కీర్తనకు వచ్చేసాం కదా! ఒక్కొక్కసారి మనం శ్రమల దాడికి గురవుతాం. ఎందుకవుతామంటే ఇక్కడ ఇజ్రాయేలీలు దేవుడికి ఇవ్వాల్సిన ఘనతనివ్వకుండా వాళ్ళ సితారాలు తీసుకెళ్ళి చెట్లుకి తగిలిచ్చారంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు శత్రువులకి అనుమతిస్తాడు వీళ్ళ మీద దాడి చేయడానికి. అలాంటప్పుడు బాధపడుతున్నారంట. ఏమనుకుంటున్నారంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నారు. ఏదో కొంత పాపం మనం చేసి దేవుడిని నిర్లక్ష్య పెట్టడం బట్టి దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోయింది. శత్రువులు మన మీదకి వచ్చారు కానీ అది దేవుడు మనల్ని మర్చిపోయి కాదండి. ఆయన తన ముఖ్య సంతోషం కంటే ఎక్కువగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక, నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక అంటాడు. చూడండి, దేవుడు మాట తప్పడు కదా! తన వాక్‌ని వెనక్కి తీసుకుంటానంటున్నాడు. అంటే అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. ఒకవేళ ఏదైనా పాపం చేసి దేవుడిని మర్చిపోయి, దేవుడికి ఇవ్వాల్సిన ఘనతనివ్వకపోతే కొంతవరకు శత్రుదాడి ఉంటది గానీ, దేవుడేమంటాడంటే, నీ శత్రువులు నేను అణగదొక్కి నీకు కావలసిన ఆశీర్వాదాలు ఇస్తాను. ఇప్పుడే నా దగ్గరికి మరలుకోమని ఈ కీర్తనలో పిలుస్తున్నాడు.